ఇదంతా ఇప్పుడు అసలు ఎవరు దీని వెనక ఎవరున్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్నంట తిరుపతి రెడ్డి అని సార్. ఎందుకు ఆయనకి ఏం అవసరం ఇక్కడ? అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. అయితే సరే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా రిజిస్ట్రేషన్ భూమి, మేము పట్టా భూమి, మేము ఇల్లు కట్టుకుని ఉన్నాం, మేము పోమంటే వాళ్ళు మా అక్కడ నుంచి మాకు వచ్చింది ఆర్డర్ వచ్చింది మాకు అక్కడ నుంచి. అందుకని మేము కుల్లగొట్టనికి వచ్చింది. తీసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ తీసుకోవాలి, కానీ మరి తిరుపతి రెడ్డికి ఏం అవసరం? యూనివర్సిటీ ఆయన వస్తుందంట సార్, కడుతుండ్రంట. దీనివల్ల ఈ లంబడి వాళ్ళు ఉండొద్దు. 5-6 ఇల్లు ఉన్నాయి కదా, భూములు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలి. పోలీస్ వాళ్ళు సార్, ఎవరు మాకు ఏం గ్లీజ్ మాటలు అన్నారు సార్. లేడీస్ పోలీసు దుడుక్కలు లంజలు లంబడోళ్ళు మీరు ఇక్కడ ఎందుకున్నారే, మీకు ఎవరు ఇక్కడ మీ అయ్యజాగిరా, మీరు ఉండనీకి అయ్యజాగిరిలో బోర్ కొట్టినరా మీరు అంటే, మేడం ఏం మాట్లాడుతుండ్రు మేడం, మీరు మంచిగా మాట్లాడండి. కాల్లో పడ్డా సార్, ఆ మేడం కాల్లో పడ్డా కూడా అస్సలు మాకు ఇది ఏం చేయలేదు. చిన్న పిల్లని ఎత్తుకొని నేను నిలబడ్డా సార్. అయినా సరే నేను ఇంట్లో ప్రెగ్నెంట్ లేడు, నేను 5 months సార్. ఇంకా పాప ఉంది, చిన్న పాప, సంవత్సరం పిల్ల. ఇంకో పెద్ద పాప 4 years ఉంది. చూడలేదు సార్, నేను ప్రెగ్నెంట్ బాలెంత కూడా చూడలేదు సార్. బాలెంత ఉండే 1 month కూడా కాలేదు, 8 days అవుతుంది బాలెంత కూడా. డెలివరీ అయిన గుడిసెల్లో ఉండే. ఆపరేషన్ నాకు కూడా 2 ఆపరేషన్ సార్. నాకు ఆపరేషన్ ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినా సరే నాకు గుంజకు మేడం, నేను బయటికన్నా వెళ్తలేను, లోపల ఉంటా. నాకు టైం ఇవ్వండి మేడం, మేము బట్టలన్నా తీసుకుంటాం లోపల నుంచి. మేము రోడ్డు మీదనే ఉన్నాం సార్. ఇగో మా సామాన్లు ఇగో అన్ని ఇక్కడే ఉన్నాయి. పెద్ద వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు వంట చేసి పెడుతుండ్రు. ఏదో ఒక పూట తింటే ఒక పూట తింటలేము.